ఆఫ్ఘనిస్తాన్ను భారీ భూకంపం వణికించిన విషయం తెలిసిందే. రెక్టర్ స్కేల్పై 6 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం ధాటికి భారీగా ప్రాణ ఆస్తి నష్టం సంభవించింది. ఆదివారం రాత్రి సంభవించిన భూ విలయానికి అనేక ప్రాంతాలు శవాల దిబ్బలుగా మారాయి. ఈ విలయంలో మృతుల సంఖ్య 2000 దాటింది. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రకృతి విలయంలో మరణించిన వారి సంఖ్య 2200కు చేరినట్లు అధికారులు తెలిపారు. మరో 3640 మంది గాయపడ్డారు. ఆదివారం రాత్రి సంభవించిన ఈ భూ విలయం నుంచి తేరుకోక ముందే ఆఫ్ఘాన్లో మళ్లీ భూమి కంపించింది. శుక్రవారం ఉదయం గంటల వ్యవధిలోనే 3 సార్లు ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. తొలుత తెల్లవారుజామున 3:16 4.9 తీవ్రతతో భూమి కంపించింది. ఆ తర్వాత ఉదయం 7 గంటలకు 5.2 తీవ్రతతో, 7:46 మరోసారి 4.6 తీవ్రతతో భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. 3 భూకంపాలు రాజధాని కాబూల్కు 120 కిలోమీటర్ల దూరంలో సంభవించాయి. గురువారం రాత్రి కూడా 2 సార్లు భూమి కంపించింది. తొలుత రాత్రి 10:26 5.8 తీవ్రతతో భూమి కంపించగా, అనంతరం 11:58 4.1 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి.